జై శ్రీరామ్. కొరుట్ల సీతారామ నదీ తీరంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి శ్రీ సీతారామాలయం అండి. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరిక తీరకపోవడం అనేది ఉండదండి. అయోధ్య వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఈ శ్రీరామచంద్ర ప్రభువుని దర్శిస్తే సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరేటువంటి శ్రీరామచంద్ర ప్రభువు కొలువు తీరినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ సీతారామాలయం అండి. ఇది సీతారామ నదీ తీరాన ఉంటుందండి. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శత సుదర్శన సహిత కుంభాభిషేక మహోత్సవము, అదేవిధంగా పరాభనావ సంవత్సర శుద్ధ పాడ్యమి తేదీ 19/3/2026 గురువారం నుండి చైత్ర శుద్ధ దశమి తేదీ 28/3/2026 వరకు విశేష అభిషేక అర్చన యజ్ఞ పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవోపేతంగా అశేష భక్తజనుల మధ్యన కనుల విందుగా ఇక్కడ మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ శ్రీరామచంద్ర ప్రభువు సీతా సమేతంగా దర్శనం చేసుకునేటువంటి మహత్తర భాగ్యం దొరకదండి. అలాగే ఇక్కడ శ్రీరామ నవమి రోజు అశేష భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా నిర్వహించడం అనేది ఇక్కడ విశేషం అండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతో మంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ సీతారామచంద్ర ప్రభుల దివ్య మంగళ శాసనాలు పొందుతారండి. అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి ఆ కళ్యాణాన్ని వీక్షిస్తే సకల శుభ ఫలితాలు సిద్ధిస్తాయనేది ఇక్కడ శాస్త్రవచనం అండి. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి రామాలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ శ్రీ సీతారామాలయంలో అధ్యక్షులుగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వనతడపుల మురళి గారిని కూడా మనం అడిగి తెలుసుకుందామండి. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ రామాలయ దర్శనం మనం చేసుకోలేమండి. అదే విధంగా ఇక్కడ సేవ చేయాలంటే కూడా కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయంలో పూజ చేసే కార్యక్రమాలు గాని స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం గాని దొరకదండి. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలై దాదాపుగా 3 రోజులు అవుతుందండి. కార్యక్రమాలకు సంబంధించిన సరళి మా రవీందర్ భక్తి వీడియో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కూడా శ్రీ సీతారామాలయంలో నవరాత్రోత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత 21, 22, 23 3 రోజులు కూడా సుదర్శన యాగం చేయబడుతుంది. ఇది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమంను శివపంతులు ఆధ్వర్యంలో ఇది నిర్వహించడము చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాకుండా 25వ తేదీన పూర్ణ కుంభాభిషేకము మరియు 27న సీతారామ కళ్యాణము మరియు 28న పట్టాభిషేకం అనే కార్యక్రమాలు నిర్వహించడము జరుగుతుంది. మరి ఇక్కడ స్వామివారిని దర్శించిన వారు ఎన్నో విధాలుగా కూడా సబలీకృతులై సంతాన భాగ్యము, తర్వాత ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎందరో మంచిగా అయిన వాళ్ళు కూడా మనకు వారి బట్టి చెబితే తెలుస్తుంది. ఇది ఒక పుణ్యక్షేత్రము. ఇది గత 15 సంవత్సరాలుగా నేను నా చేతుల మీదుగానే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వీక్షించి మరి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము మా కమిటీ కానీ మేము కానీ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ సుదర్శన ఆత్మరమ స్వామీజీ దండి స్వామీజీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. అలాగే అధ్యక్షులు కమిటీ వారికి కూడా ఇక్కడ సేవ చేస్తున్న వారందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా
ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇక్కడ జరిగే అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా జరిగేటువంటి కార్యక్రమాలండి. తేదీ 21, 22, 23 అండి. శని, ఆది, సోమవారాలలో అత్యంత అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా సుదర్శన యాగం నిర్వహించడం జరుగుతుందండి. అలాగే తేదీ 23/3/2026 సోమవారం రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అండి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటారో వారికి సకల దోషాల నుండి విముక్తి కలిగేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఎందుకనంటే ఎక్కడికో యాదగిరి గుట్టనో ఎక్కడికో మనం పోవాలంటే కొన్ని సమయాలలో వీలు కాదండి. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మనం ఇక్కడ కోరుట్లలో చూసే విధంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మనం ప్రతి సంవత్సరము ఎన్నో పెళ్లిళ్ళు చూస్తూ ఉంటామండి. కానీ కనుల విందుగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా జరిగేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవం అండి. మన ఇంట్లో చేస్తే మన ఒక్కోళ్ళ ఇంట్లోనే పండుగ అవుతుందండి. కానీ శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం యావత్ లోకమంతా కూడా నిర్వహిస్తుందండి. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని అయోధ్య లాగా అంగరంగ వైభవోపేతంగా కొరుట్ల శ్రీ సీతారామాలయంలో కళ్యాణ మహోత్సవం కనుల విందుగా నిర్వహిస్తూ ఉంటారండి. అశేష భక్తజనులు పాల్గొని ఆ కళ్యాణం మీరు చేస్తున్నట్టుగా భావించి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల దివ్య మంగళ శాసనాలు పొందాలని కమిటీ ద్వారా, అధ్యక్షుల ద్వారా, ఆలయ అర్చకులు, పురోహితుల ద్వారా కూడా మా ఛానల్ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. అలాగే కళ్యాణ తదనంతరం శ్రీరామ అభిషేకం, పట్టాభిషేకం ఉంటుందండి. అది 28/3/2000 నాడు అశేష భక్త జనుల మధ్య శ్రీరామునికి పట్టాభిషేక మహోత్సవం అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి వీరు నిజంగా పూర్వజన్మ సుకృతులండి. ఇలాంటి మంచి అవకాశాలు కలిగిస్తున్నటువంటి కొరుట్లలో కొలువు తీరినటువంటి శ్రీ రామాలయంలో మీరు విచ్చేసి స్వామి కార్యక్రమాలలో మీరు పాలు పంచుకొని ఆ శ్రీరామచంద్ర ప్రభువు దివ్య మంగళ శాసనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీధర సాక్షాత్ సాక్షాత్ శ్రీ మంగళాయ సర్వేషాం శ్రీయేషాయ మంగళం. అస్తు శ్రీకరకస్తూరి వాసనావాసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తి ఛానల్ వచ్చింది. సుదర్శనాయ నమః. ఓం హం 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 ఇదం గృహాణ స్వాహా. మధ్య మధ్య పానీయం సమర్పయామి. 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 మంగళనీరాజనం దర్శయామి.
ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదామి ఏకదా బ్రహ్మణే ఏకదా వేదమానాయ దదాతి మంగళవాయిద్యం చక్రవర్తం వేద పరిష్కారాయ మంగళం तेषां हस्तेषु प्रादायक्रमेण ओम आपः शिवापस्वन्देति शिवापस्वन्तु ओम गन्धाः सुगन्धाः ओम अक्षतस्वस्तक्षदाः ओम पुष्पाणि सुपुष्पाणीति ओम दक्षिणा स्वस्ति दक्षिणाः ओम दर्भाः स्वस्ति दर्भाः हस्तेषु दर्भान् धात्वा ओम स्वामिनः मनः शीरन्तु भवन्तः स्वस्वती प्रवृत्ति सुशीर्षेण त्रयात्मिक एककुण्डात्मक शत सुदर्शन ताराज अंतर्गतः कुंभाभिषेक महोत्सवाक्य कर्मणि स्वामात्मनं स्वयमेव प्रीतं कारयितुम् उपक्रमते ओम